హూ ఈజ్ వెరీ నియర్ అండ్ హూ ఈజ్ వెరీ డియర్ టు మీ. కృష్ణుడు అడిగాడు, ఈ ప్రపంచంలో ఎవరు నాకు బాగా ఇష్టరు, నాకు ఎవరు బాగా నియరు, ఎవరు నియరెస్ట్ అండ్ డీరెస్ట్ అండ్ క్లోజెస్ట్ ఎవరు? అర్జున్ నా కృష్ణుని అడిగాడు, ఎవడో నాకు క్లోజ్గా ఉంటాడు, నా హార్ట్కి ఎవడో క్లోజ్గా ఉంటాడు, ఎవడో డీర్గా ఉంటాడు, ఎవడో నీరుగా ఉంటాడు, హూ ఈజ్ డీరెస్ట్ మీ, హూ ఈజ్ డీరెస్ట్ మీ, హూ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ అని ఎవడు అడుగుతాడు? ఎవడు అడుగుతాడు? కృష్ణుడు అడుగుతాడు. ఎవరిని అడుగుతాడు? అర్జునుని అడుగుతాడు. హూ ఈజ్ వెరీ నియర్ టు మీ, హూ ఈజ్ డియర్ టు మీ. ఎవరయ్యా నాకు బాగా ఇష్టడు? ఎవడు? ఎవరు ఇష్టడు నాకు? ఆయనకంటే ఎవరికి? పరమాత్మకి ఎవరు ఇష్టడు? నాకు ఇష్టడు. ఎవరు నాకు ఇష్టడు? ఎవరిని అది ప్రేమిస్తాను, ఎవరిని చూసి నేను ఇష్టపడతాను అని ఆయన ప్రశ్న అడిగి సమాధానం ఆయనే చెప్పేశాడు. ఏమని చెప్పాడంటే, ఇప్పుడు నీకు నాకు డైలాగ్ జరిగింది అర్జున, నువ్వు నేనేదో కొన్ని మాటలు మాట్లాడుకున్నావు. ఈ మాటలు బాగా అధ్యయనం చేయాలి. అంటే అధ్యయనం బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఎంజాయ్ చేయాలి లోపల. అంటే పరమాణం నోటితో చూస్తే కదా నోట్లో పోసుకోవాలి. అధ్యయనం చేయాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని ఎంజాయ్ చేయాలి. అంటే అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని అనుభవించాలి. దాన్ని అనుభవించడం అంటే ఏంటి? దాన్ని ఎంజాయ్ చేయాలి. ఇందులో రహస్యం ఉంది, ఇందులో సీక్రెట్ చెప్పు. మరి ఈ సీక్రెట్ ఎక్కడ మోసుకెళ్ళకన్నా మరి. ఇందులో కృష్ణుడు సీక్రెట్ అంటే వాడు దాన్ని నొక్కు పెట్టి ఉంచాడు. ఆ సీక్రెట్ని పైకి ఎక్స్ప్రెస్ చేయకుండా రహస్యంగా పెట్టి అలా చేశాడు. అది సీక్రెట్. అది ఇక ఈ డైలాగ్ని ఎంజాయ్ చేయమన్నాడు. అంటే డైలాగ్ని ఎంజాయ్ చేయ అంటే మీకు ఇప్పుడు లోకంలో కొన్ని ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి కదా, ఇది ఎంజాయ్ చేయడం మొదలెడితే ఆ ఎంజాయ్మెంట్స్ మీద ఇంట్రెస్ట్ చేసిపోతున్నాను. ఈ సీక్రెట్గా చెప్పాడు. ఏంటది? మీరు రివీల్ చేయకండి. మీకు అర్థమవుతుందా? గివప్ ఎంజాయ్మెంట్స్ అని చెప్పలేదు, గివప్ వరల్డ్ ఎంజాయ్మెంట్స్ అని అలా చెప్పలేదు అన్న. ఇది ఎంజాయ్ చేయండి. అంటే ఇది ఎంజాయ్ చేయండి. మీరు కేవలం ట్రూత్ రియలైజర్స్ ఆఫ్ ట్రూత్ అవ్వక్కర్లేదు, ఎంజాయ్ చేస్తే చాలు. ఈ సబ్జెక్ట్ ఎంజాయ్ చేస్తే మీరు వరల్డ్ ఎంజాయ్మెంట్స్ మీకు ఏవో ఉన్నాయి కదా. ఇలా బాల్స్ కూడా తిన్నారు మీరు, బాల్స్ కూడా తిన్నారా? బాగుందా? ఎంజాయ్ చేశారా? అంటే మీరు తిన్నారమ్మా బాల్స్? తినలేదు మీరు? నువ్వు తినలేదా? అదే ఏదో ఎంజాయ్ చేసే చిన్నవాళ్ళు ఎంజాయ్ చేశారు కదా. అలాగా వరల్డ్లో మీకు చాలా ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి కదా. బాల్స్ కూడా తింటూ ఉంటాయి కదా, చాలా ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయడం మొదలెడితే ఈ సబ్జెక్ట్ని ఆ ఎంజాయ్మెంట్ టేస్ట్ పోతున్నాను. ఏంటి? దాన్ని చెప్పకుండా చెప్పడం అంటారు. ఏంటి? చెప్పకుండా దాన్ని ఏమంటారు? చెప్పకుండా. మీకు ఈ గ్రూప్ వరల్డ్ ఎంజాయ్మెంట్స్ అని చెప్పడం, ఇది ఎంజాయ్ చేయండి. ఇది ఎంజాయ్ చేస్తే ఆ ఎంజాయ్మెంట్స్కి మీరు దూరం అవుతారని చెప్పకుండా చెప్పటం. అంటే నీకు నాకు జరిగిన ఈ డైలాగు ముందు అధ్యయనం చేయండి, తర్వాత అర్థం చేసుకుని దాన్ని అనుభవిక వైద్యం చేసుకోండి. అంటే ఎంజాయ్ చేయండి. దాని యొక్క సారాన్ని, ఏది సబ్జెక్ట్ యొక్క సారాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకుంటే ఎప్పుడైతే మీకు ఎంజాయ్మెంట్ వచ్చిందో బాహ్యంగా మీకు కొన్ని వరల్డ్ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి కదా, వాటిని టేస్ట్ పోతున్నాను.